మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన ఆత్మీయులు సహోదరులైన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. ఈ ఉదయకాల సమయాల వర్తమానాల కొరకు మనమందరం ఆలోచింపచేద్దామండి. దేవుడు మనకు అనుగ్రహించిన వర్తమానం ఈరోజు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం జాగ్రత్తగా చూద్దాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్య, పరాయి స్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును. అది బహుమందిని విశ్వాసఘాతుకులుగా చేయునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, నిజంగా దేవుని విశ్వసించిన వారు, దేవుని నమ్మిన వారు వేష సాంగత్యములోనికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఆలోచన, జారత్వములోనికి దిగజారకూడదని దేవుని యొక్క ఆలోచన. అయితే దేవుని నమ్మిన విశ్వాసులమైన మన జీవితాలలో ఎంతోమంది అలా జారత్వములోనికి వెళ్ళిపోయి దేవుని నుండి కూడా, విశ్వాసములో నుండి కూడా తొలగిపోయినట్లు మనకు కనబడుతుంది. నిజంగా దేవుని నమ్మిన వారు దేవునితోనే బ్రతకాలే తప్ప దేవుడు విశ్వసించిన ప్రకారంగా, దేవుని యొక్క మాటల ప్రకారంగా మన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములో నీ కనుల ఎదుటగా ఇంపుగా ఉండనిమ్ము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మనము దేన్ని ఇంపైన దానిగా ఉంచుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు లోకాన్ని ఇంపుగా మనం ఉంచుకున్నాము. మన హృదయములు లోకపు ఆలోచనలు ప్రియులారా, నిజంగా పరాయి స్త్రీలను వాళ్ళ యొక్క ఆలోచనలను మన హృదయంలో ఉంచుకుంటున్నామే తప్ప అలా ఉంచుకున్నందుకు అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మరో మాట జాగ్రత్తగా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపచేయని స్త్రీలతో సహవాసము చెయ్యకుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మిన వారు, ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను వారి జీవితాన్ని స్త్రీలు ఎందరో తమ జీవితాన్ని, ఆయన జీవితాన్ని నాశనం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. సంసోను రాజు గారు బలమైనటువంటి వ్యక్తి. ఆయన ఒట్టి చేతితో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన వ్యక్తిగా ఉన్నటువంటి ఆయనను ఒక పరాయి స్త్రీ వేశ్యతో సావాసం చేసినందుకు తన బలాన్ని కోల్పోయాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవునిలో నుండి, విశ్వాసంలో నుండి తొలగిపోయాడు. ఈరోజు వాళ్ళకంటే మనం బలమైన వాళ్ళం కాదు, వాళ్ళకంటే జ్ఞానమైన వారం కాదు. అందుకే మనం కూడా పరాయి స్త్రీలతో సహవాసం చేసినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఆయన బలాన్ని కూడా కోల్పోతాం, ఎందుకు పనికి రాకుండా పోతామన్న సంగతిని ఆలోచించాం. మన హృదయములు దేవుని మాటలుంటే, మన హృదయాన్ని దేవునికి ఇస్తే, దేవుని యొక్క ఆలోచనలు ఇంపైనవిగా మన హృదయానికి పెట్టుకుంటే నిజంగా దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చుకున్న వారు అవుతామని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు తెలియజేసుకుంటాం.